నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఫోక్సో కేసులో నిందితుడైన బండి భగత్ అరెస్ట్ అయ్యి ప్రస్తుతం చెర్లపల్లి జైలులో అక్కడ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్లో ఉండడం జరిగింది. సో మొన్న రాత్రి సమయంలో పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకొని పేట్ బషీరాబాద్కి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఆ తర్వాత విచారణ తర్వాత ఆయన్ని అక్కడి నుండి చెర్లపల్లి జైలుకి పంపేయడం జరిగింది. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్లో ప్రస్తుతం బండి భగీరథ్ ఉండడం చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో నాటకీయ పరిణామాల తర్వాత ఎటకేలకు బండి భగీరథ్ అరెస్ట్ అయితే కావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆయన జైల్లో ఉన్నాడు. అయితే ఆయన పైన ఏదైతే మైనర్ బాలిక కేసు పెట్టిందో, సో ఈ ఫోక్సో కేసు ఏదైతే ఉందో బండి భగీరథ్ పైన కేవలం BNS 74, 75 అదేవిధంగా ఫోక్సో చట్టం కింద కొన్ని కేసులు మాత్రమే ఆయన పైన నమోదు కావడం జరిగింది. అయితే విచారణ తర్వాత అటు కోర్టు కావచ్చు ఇటు పోలీసులు విచారణ తర్వాత ప్రస్తుతం ఆయన పైన మరికొన్ని సెక్షన్లు కూడా యాడ్ చేయడం జరిగింది. ఇదొక ఈ బండి భగీరథ్ కావచ్చు అదేవిధంగా వారి సానుభూతి పరులందరికీ కూడా ఇది ఒక షాకింగ్ విషయం అని చెప్పుకోవాలి. సో ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు అంటూ అటు బండి భగీరథ్ అదేవిధంగా ఆయన తరపున ఆయన అనుచరులు కావచ్చు సానుభూతి పరులు అందరూ కూడా చాలామంది కూడా సోషల్ మీడియా పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన పైన BNS 74, 75 ఫోక్సో చట్టం కింద ఉన్నటువంటి కేసులు మాత్రమే కాకుండా మరొక సెక్షన్ కూడా చేర్చడం జరిగింది. అదే BNS 64. సో BNS 64 అనేది ఇది చాలా కఠినమైన శిక్ష అనుకోవాలి. ఈ సెక్షన్ ఎందుకు పెట్టారంటే బండి భగీరథ్ పైన ఒకే బాధితురాల పైన అదే ఒక మైనర్ బాలిక పైన పలుమార్లు అత్యాచారం చేయడం జరిగిందని చెప్పేసి పోలీసులు నిర్ధారణ చేయడం జరిగింది. విచారణలో ఈ విషయం తెలిసిన తర్వాత ఈరోజు మరొకసారి బండి భగీరథ్ పైన అటు BNS 74, 75 కాకుండా BNS 64ని కూడా చేర్చడం జరిగింది. ఈ BNS 64 అనేది చాలా కఠినమైన శిక్ష అని చెప్పుకోవాలి నిందితులకి. ఎందుకంటే ఒకే బాధితుల పైన పలుమార్లు అత్యాచారం చేసిన ఘటనలో ఈ సెక్షన్ చేర్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ కనుక BNS 64 అనే సెక్షన్ అవుతుందో ఇది నిజంగా రుజువైతే మాత్రం బండి భగీరథ్కి మైనర్ బాలిక పైన అత్యాచారం చేసినటువంటి ఫోక్సో నిందితుడు బండి భగీరథ్ ఈ BNS 64 సెక్షన్ అనేది రుజువైతే అది నిజమని తేలితే మాత్రం 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది, లేదంటే జీవిత ఖైదు పడేటువంటి అవకాశాలు అయితే మనకు తెలుస్తూ ఉంది ఈ సెక్షన్లో. సో BNS 64 యాడ్ చేయగానే ఒకసారిగా కంగు తిన్నారు బండి భగీరథ్ తరపున ఉన్నటువంటి సపోర్టర్స్ అందరూ కూడా. సో ఇది రుజువైతే మాత్రం చాలా అంటే చాలా ఒక పెద్ద శిక్ష పడే అవకాశం ఉంది బండి భగీరథ్కి. ఇప్పటికే బండి భగీరథ్ అరెస్టు అదేవిధంగా జైలుతో చాలామంది కుటుంబ సభ్యులు కావచ్చు అదేవిధంగా వారి సపోర్టర్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో కాస్త ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు BNS 64 యాడ్ చేయడంతో మరొకసారిగా దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేయడం జరిగింది. సో ఒకవేళ ఈ BNS 64 బండి భగీరథ్ పైన సెక్షన్ అవుతుందో ఇది నిజమే అని చెప్పేసి రుజువైతే మాత్రం బండి భగీరథ్ 10 సంవత్సరాలు జైల్లో ఉండే అవకాశం ఉంది, లేదు అంటే జీవిత ఖైదు పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది బండి భగీరథ్కి. అయితే ఇదే విషయంలో పోలీసులు ఇంకాస్త ముందుకెళ్తున్నారు ఈ కేసు విషయంలో. ఇప్పటికే ఎవరైతే బండి భగీరథ్కు సపోర్ట్ చేస్తూ మైనర్ బాలిక పైన దుష్ప్రచారాలు చేసినటువంటి కొన్ని సోషల్ మీడియా అయితే ఎవరున్నారో ఆ ఇన్ఫ్లుయెన్సర్ పైన కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా బండి భగీరథ్ ఎవరైతే ఫోక్సో బాలిక ఉందో మైనర్ బాలిక ఆమె ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెట్టిన వారిపైన కూడా ఇప్పటికే కేసులు పెట్టినటువంటి పోలీసులు మరొక అడుగు ముందు వేయడం జరిగింది. బండి భగీరథ్ స్నేహితులతో కూడా వారిపైన కూడా కేసు నమోదు చేస్తూ ఉన్నారు. సో బండి భగీరథ్ ఏదైతే ఈ అఘాయిత్యం పాల్పడ్డాడో మైనర్ బాలిక పైన ఆ ఘటన జరిగినప్పుడు బండి భగీరథ్ స్నేహితులు అక్కడే ఉన్నట్టుగా అదే స్పాట్లో ఉన్నట్టుగా అయితే చెప్పడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా రాజీ కుదిర్చేటువంటి ప్రయత్నం కూడా చేశారంట అదే స్నేహితులు. సో మైనర్ బాలికను అత్యాచారం చేసినటువంటి
ఘటన అయితే ఏది ఉందో ఆ చేసినప్పుడు అదే ప్రాంతంలో వాళ్ళ స్నేహితులు కూడా అక్కడే ఉన్నారు. సో వాళ్ళ స్నేహితులు కూడా ఈ విషయం తెలిసినప్పటికి కూడా బండి భగీరథుని ఇది తప్పు అని చెప్పేసి ఆపలేదు. సో నేరం చేయడానికి వాళ్ళు కూడా ఒక కారణం అని చెప్పేసి బండి భగీరథ్ స్నేహితుల పైన కూడా ప్రస్తుతం కేసు అయితే నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఒక 10 మంది బండి భగీరథ్ స్నేహితుల పైన 10 మంది పైన కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో అక్కడ బండి భగీరథ్ ఆ నేరం చేసినప్పుడు అక్కడే ఉన్నారు కాబట్టి ఆ స్నేహితులు దాంతో పాటుగా రాజీ కుదిర్చే ప్రయత్నం అంటే ఆ బాలికను కేసులు ఎలాంటి కేసు పెట్టకుండా భగీరథ్ పైన ఎలాంటి కేసు పెట్టకుండా సో వారి కుటుంబంతో మైనర్ బాలికతోని ఆ బాలిక పేరెంట్స్తోని వెళ్ళి రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినట్టుగా అయితే నేపథ్యంలో పోలీసులు 10 మంది బండి భగీరథ్ స్నేహితులైనటువంటి 10 మంది పైన కేసు పెట్టినట్టుగైతే తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు పోలీసులు. ఇక మొన్న రాత్రి సమయంలో చెర్లపల్లి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా వెళ్ళినటువంటి బండి భగీరథ్ జైల్లో ప్రస్తుతం అయితే సాధారణ ఖైదీలానే ఉంటున్నాడు. అతనికి ఎలాంటి విఐపి ట్రీట్మెంట్ అయితే ఎవరు కూడా ఇవ్వట్లే అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో మనకు తెలుసు అంటే రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ నాయకుల కుటుంబంలోని వారు ఏదన్నా తప్పు చేసి నేరం చేసి జైలుకి వెళ్తే వాళ్ళకి లోపల రాజభోగాలు ఉంటాయి. సో వేరే వాళ్ళకి ఒకలా ఉంటుంది చట్టం, ఇలాంటి వారికి వేరేలా ఉంటుంది చట్టం అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం కదా. సో కానీ అలాంటిది ఏమీ లేకుండా తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక సరికొత్తగా అంటే చట్టం ఎవరి చుట్టం కాదన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రవర్తిస్తూ ఉన్నట్టుగా అయితే మనం చెప్పుకోవచ్చు ఈ విషయంలో. సో ముందు నుండి కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ ఇష్యూలో చాలా సీరియస్గా ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా చాలాసార్లు ఈ విషయం పైన మాట్లాడారు. సో ఎవరైనా సరే ఆ స్థానంలో ఇంత పెద్ద వ్యక్తి ఉన్నా కూడా మేము వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి చెప్పాడు. అదే చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం అయితే. సో ఒక సాధారణ ఖైదీ లాగానే ఆయన ట్రీట్ చేస్తున్నారు కానీ ఎలాంటి విఐపి ట్రీట్మెంట్ అయితే ఇవ్వట్లేదు. సో ఒక 2-3 ఉన్నటువంటి ఎవరైతే ఖైదీలు ఉంటారో సాధారణ ఖైదీలు వారితో ఉన్నటువంటి బ్యారెక్లోనే బండి భగీరథ్ని కూడా ఉంచినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయనకు ఒక సపరేట్గా ఒక్కనికి ఒక రూమ్ ఇచ్చేయడం, అందులో సకల భోగాలు ఉండడము, రాజభోగాలు ఉండడము, ఏసీ, ఫ్యాను, కూలరు, ఫ్రిడ్జ్, ఒక పెద్ద బెడ్ అలాంటివి ఏం కాకుండా 2 ఖైదీలు ఉన్నటువంటి సాధారణ ఖైదీలు ఉన్నటువంటి బ్యారెక్లోనే బండి భగీరథ్ని కూడా పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆయనకైతే ఒక అరుగు, అదేవిధంగా కప్పుకోవడానికి ఒక బెడ్షీట్, ఒక అరుగు, అదేవిధంగా కప్పుకోవడానికి ఒక గొంగలి మాత్రమే ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో సాధారణ ఖైదీలాగానే జైల్లో ప్రస్తుతం బండి భగీరథ్ ఉన్నాడని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే నిన్న ఆదివారం నాడు ములాఖాత్ కావడంతో కలవడానికి కూడా ఎవరు రాలేదు, ఒక్కడే ఆ బ్యారెక్లో ఉండడం జరిగింది. దాంతో పాటుగా నిన్న సండే కాబట్టి జైల్లో నాన్ వెజ్ పెడతారు. సో ఆ నాన్ వెజ్ కూడా నేను వద్దు, నాకు చికెన్ వద్దు, నేను నాన్ వెజ్ తినను అని చెప్పేసి క్యాంటీన్ నుండి బ్రెడ్ అదేవిధంగా పాలు తెప్పించుకొని తాగినట్టుగైతే తెలుస్తూ ఉంది బండి భగీరథ్. సో నిన్న మొత్తం అంతా కూడా ఓవరాల్గా జైలు మొత్తం కూడా మొన్న నైట్ నుండి మొదలుకొని నిన్నటి వరకు కూడా బండి భగీరథ్ అసలు చాలా అంటే చాలా డల్గా ఉన్నట్టయితే మనకు అయితే తెలుస్తూ ఉంది. సో ఇంకొక విషయం మనం చూసుకుంటే చాలామంది కూడా ఈ ఫోటోని చూసిన తర్వాత ఏదైతే బయట ఫోటో వచ్చిందో ఈ ఫోటోని చూసి ఇది బండి భగీరథ కాదా, అసలు బండి భగీరథ్ కాదు, సో బండి భగీరథ్ ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకొచ్చి జైల్లో వేశారు. సో బండి భగీరథ్ని తప్పించే ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం కాబట్టి ఆయన తప్పించి వేరే వారిని తీసుకొచ్చి బండి భగీరథ్ ప్లేస్లో తీసుకొచ్చి ఆయనను జైలుకి పంపించారు. సో ఆ జైలుకి వెళ్ళింది బండి భగీరథ్ కాదు అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా సర్కిల్ అవుతూ ఉన్నాయి. సో ఇదంతా కూడా చాలా తప్పని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఇట్లాంటి మాట్లాడితే న్యాయస్థానాలను కావచ్చు, పోలీస్ వ్యవస్థలని మనం తప్పు చేసిన వారు అవుతాము. సో ఇది ఖచ్చితంగా బండి భగీరథ్ అంటే చాలామంది కూడా బండి భగీరథ్ అయితే ఎందుకు ఈ విధంగా హుడీ వేసుకున్నాడు, మాస్క్ వేసుకున్నాడు, అసలు మొహము కళ్ళు మూతి కనిపించకుండా కవర్ చేసుకున్నాడు అంటే ఖచ్చితంగా బండి భగీరథ్ కాదు. బండి భగీరథ్ను తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో రాజకీయ వెనకాల నడుస్తూ ఉంది బ్యాక్గ్రౌండ్ అని చెప్పారు కానీ అది ఎట్టి పరిస్థితుల్లో నిజం కాదు. సో ఏదైతే పోలీస్ అకాడమీ దగ్గర అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి అది ఖచ్చితంగా బండి భగీరథే. ఇందులో మీరు చూస్తున్న వ్యక్తి కూడా మధ్యలో బండి భగీరథే. సో అది హుడీ వేసుకొని మాస్క్ వేసుకోగానే చాలామంది సోషల్ మీడియాలో ఇది బండి భగీరథ్ కాదు, కావాల్సుకొని ఇదంతా చేస్తూ ఉన్నారు, ఇందులో రాజకీయ కుట్ర జరుగుతూ ఉంది. సో బండి
భగీరథని తప్పించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇటు పోలీసు వాళ్ళు కావచ్చు, ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, బండి భగీరథని సేఫ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో బండి భగీరథ్ ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగిందో ఆయన ఖచ్చితంగా బండి భగీరథే, ఎందుకంటే నేను దగ్గర నుండి చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను. అది ఖచ్చితంగా ఎవరైతే హుడీ వేసుకొని మాస్క్ వేసుకుని ఉన్నటువంటి వ్యక్తి అది ఖచ్చితంగా బండి భగీరథే. అంటే ఈ ఫోటోలో మనకు క్లారిటీగా లేదు, ఎందుకంటే అక్కడ లైటింగ్ లేదు కాబట్టి క్లారిటీగా లేదు. ఇంకొక వీడియో ఉంటుంది, ఏదైతే కొంతమంది పోలీసు వాళ్ళు అక్కడ ఉండి చెకింగ్ చేస్తూ ఉంటారు ఒక దగ్గర లోపల. సో అప్పుడు హుడీ వేసుకొని ఉన్నటువంటి వ్యక్తి కనిపిస్తాడు, అందులో మనకు క్లారిటీ కనిపిస్తుంది బండి భగీరథ్. సో ఇది ఒక చీకటి ప్లేస్లో ఫోటో తీశారు కాబట్టి మనకు ఇందులో సరిగా కనిపించట్లేదు. కానీ సో ఏదైతే ఒక పోలీస్ స్టేషన్లో పోలీసులు అందరూ కూడా నిల్చొని బండి ఇప్పుడు ఈ వేషధారణలో ఉన్నటువంటి వ్యక్తిని అక్కడ చూపిస్తారు అక్కడ. సో మనకు ఆ లైటింగ్ ఉంటుంది, ఆ లైటింగ్లో మనకు క్లారిటీగా కనిపిస్తుంది అది బండి భగీరథ్ అని చెప్పేసి. సో ఇది ఖచ్చితంగా ఇది బండి భగీరథనా కాదా అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. సో అది మనం న్యాయస్థానాలను అందరినీ కూడా తప్పు పట్టినట్టు అవుతుంది కాబట్టి సో అది ఎట్టి పరిస్థితుల్లో నిజం కాదు. ఎందుకంటే ఆల్రెడీ శిక్ష అర్హుడు అయిపోయింది, ఆల్రెడీ అంటే ఫోక్సో కేసు నమోదైంది, బండి భగీరథ్ తప్పు చేసిన చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ అంటే నేషనల్ మీడియా మొత్తం, నాట్ ఓన్లీ తెలంగాణ కాదు, 2 రాష్ట్రాల మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా సంచలనమైంది ఈ వార్త. ఇప్పుడు చాలా అంటే చాలా సంచలనమైంది ఇప్పుడు ఈ వార్త. సో ఇంత జరిగినప్పుడు, ఇంత వ్యతిరేకత వచ్చినప్పుడు సో ఇట్లాంటి చేసేటువంటి అవకాశం అయితే ఎట్టి పరిస్థితులు కనిపిస్తలేదు. అట్లా చేస్తే మాత్రం అటు ప్రభుత్వాన్ని కావచ్చు, అదేవిధంగా అందరి పైన నమ్మకం పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి టైంలో ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి పని చేసిన అవకాశం లేదు. సో ఎవరైతే పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఖచ్చితంగా బండి భగీరథే, ఇందులో ఎలాంటి అయితే అనుమానం అయితే లేదు. ప్రస్తుతం ఆయన పైన అయితే మరొక సెక్షన్ యాడ్ చేయడం జరిగింది. ఈ సెక్షన్ కనుక రుజువు అయితే ఆయన పైన 10 సంవత్సరాలు జైలు శిక్ష లేదంటే జీవిత ఖైదు పడేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది.